నమస్తే, వెల్కమ్ టు సివిఆర్ న్యూస్. బ్రాండెడ్ నేటి యువతకి ఒక పిచ్చిగా మారింది, ఒక సింబల్ గా మారింది. బ్రాండెడ్ మోజు అవసరమా? అసలు బ్రాండెడ్ వస్తువులపై ఎంతవరకు ఖర్చు చేస్తున్నాం? అది అధిక ధర, నాణ్యత చూస్తున్నామా, లేదంటే బ్రాండెడ్ ఒక సింబల్ గా చేసుకొని ధరలు పెంచుకుంటున్నామా? అసలు బ్రాండెడ్ మోజు అవసరమా? బ్రాండ్ పేరు కోసం భారీ ఖర్చు చేస్తున్నాం. అవసరం కంటే స్టేటస్ కే ప్రాధాన్యం ఎక్కువ ఇస్తున్నాం. లోగో కోసం ₹1000 ఖర్చు చేస్తున్నాం. లోగో కోసం ₹1000 ఖర్చు చేయడం అవసరమా? మన దైనందిన జీవితంలో బ్రాండ్ ఫాలో అవడం అంత అవసరమా? అన్ని వస్తువులను బ్రాండ్ చూసి అది ఒక ఇమేజ్ గా ఫాలో అవడం, అది ఒక సింబల్ గా ఫాలో అవడం అవసరమా? సో ప్రతి బ్రాండ్ కి అంత ఖర్చు అవసరం లేదని నిపుణులు చెప్తున్నారు. వాటిలో కొన్ని ముఖ్యమైన ఫాలో అయితే, అసలు బ్రాండ్కి ఎందుకు అంత ఖరీదు? సో తయారీ ఖర్చు కంటే మార్కెటింగ్ ఎక్కువగా ఉంటుంది. ఒక బ్రాండ్ ని మార్కెటింగ్ ఖర్చు 70% నుంచి 80% ఉంటే, తయారీ ఖర్చు మాత్రం 20 నుంచి 30% ఉంటుంది. సో దీన్ని బట్టి మార్కెటింగ్ కి ఎక్కువ, తయారీ ఖర్చు తక్కువగా అవుతుంది. సో ఆ మార్కెటింగ్ ఖర్చుకే ఎక్కువగా పెడుతున్నారు. బ్రాండ్ ని అంతగా ఫాలో అయ్యే వాళ్ళు ఉండబట్టే మార్కెటింగ్ ఎక్కువగా అవుతుంది. ఒక బ్రాండ్ మార్కెటింగ్ నే ఎక్కువగా ఫాలో అవుతుంది. ఇక ప్రకటనలు, సెలబ్రిటీ ప్రమోషన్ల ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది. సో సెలబ్రిటీ ప్రమోషన్లు, ఖరీదైన ఒప్పందాలు, ప్రకటనల ఖర్చు, 1000 కోట్లు, బ్రాండ్ ఇమేజ్ విలువ, స్టేటస్ సింబల్ అనే భావన ఎక్కువైపోయి పలానా సెలబ్రిటీ పలానా బ్రాండ్ ని ప్రమోషన్ చేసింది, సో నేను కూడా అదే బ్రాండ్ ఫాలో అవ్వాలి, సో ఆ సెలబ్రిటీ ఆ బ్రాండ్ ని ఫాలో అవుతారు అని ఊహించుకొని మనం సేమ్ బ్రాండ్ ని ఫాలో అవడం వల్ల మన అధిక ధరలు ఎక్కువ ఉన్నాయని కూడా చెప్పొచ్చు. సో సెలబ్రిటీ మార్కెటింగ్ కోసం సెలబ్రిటీని వాడారు అక్కడ. సో అది చూసుకోకుండా మనం పలానా సెలబ్రిటీ పలానా షూ కి, పలానా డ్రెస్ కి, పలానా మేకప్ థింగ్స్ కి బ్రాండ్ గా ఉన్నారు, సో అది నిజంగా బ్రాండ్ అని నమ్మి ఊహించుకొని కూడా నాణ్యత సరిపోల్చుకోకుండా కూడా బ్రాండ్ ని గుడ్డిగా ఫాలో అయ్యే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇక బ్రాండ్ విలువ పేరుతో అధిక ధర పెడుతున్నామా అంటే, ఖచ్చితంగా బ్రాండ్ విలువ పేరుతో నేటి యువత అధిక ధర పెడుతుందనే చెప్పొచ్చు. ప్రతి దానికి బ్రాండ్ ని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. నాణ్యతను ఒకసారి సరిచూసి మాత్రమే బ్రాండ్ ని సెలెక్ట్ చేసుకుంటే బెటర్ అని నిపుణులు చెప్తున్నారు. చెల్లించేది ఖర్చుకా లేక బ్రాండ్ పేరుకో అనేది ఒకసారి మనం గమనించుకోవాలి. డబ్బు వృధా అవుతుందా? ఆలోచించండి, ఆపై ఖర్చు చేయండి. డబ్బు వృధా చేసే ముందు, బ్రాండ్ కి డబ్బును ఖర్చు చేసే ముందు ఖచ్చితంగా ఆలోచించండి, ఆపై ఖర్చు చేయండి. ఒకే నాణ్యతకు తక్కువ ధరలో ప్రత్యామ్నాయాలు కూడా ఉన్నాయి. ఒక బ్రాండెడ్ వస్తువు ₹12,999 ఉంటే, దానికి ప్రత్యామ్నాయంగా ఆల్టర్నేటివ్ గా ₹2,499 కూడా అదే షూ వస్తుంది. కానీ మనం ఆ బ్రాండ్ ని ఫాలో అయ్యి దానికి ₹12,999 అధిక ధరలో ఖర్చు చేస్తూ ఉన్నాము. సో ఈఎంఐలు, క్రెడిట్ కార్డులతో అనవసర కొనుగోళ్లు. ఈ రోజు కొనుగోలు రేపటి భారం. సో పలానా వస్తువు కొంటే దానికి ఈఎంఐ అవైలబుల్ ఉంది, కొనేద్దాం, బ్రాండ్ కదా, ఈఎంఐ కట్టేసుకుందాం అనుకుంటున్నాం. కానీ దానివల్ల ఈ రోజు కొనుగోలు రేపటి భారం అవుతుంది. ఒక్కసారి ఆలోచించండి. ఫ్యాషన్ మారితే మళ్ళీ కొత్త ఖర్చు వస్తుంది. ట్రెండ్ మారింది, మళ్ళీ కొత్తవి కావాలి. పలానా ఫ్యాషన్, ఈ రోజు ఈ ఫ్యాషన్ ట్రెండ్, ఈ బ్రాండ్ ట్రెండ్, నెక్స్ట్ 10 రోజులు పోతే ఇంకో బ్రాండ్ ట్రెండ్ అవుతుంది. సో దానికి అధిక మొత్తం చెల్లించి కొనాల్సి వస్తుంది. సో ఇక్కడ డబ్బు సంపాదించడం కష్టం, వృధా చేయడం సులభం అనే థింగ్ ని మనం ప్రతి ఒక్కరం కూడా కామన్ సెన్స్ తో ఆలోచించి ఒక్కసారి థింక్ చేసి ఖర్చు పెడితే బెటర్. ఆలోచించి ఖర్చు చేస్తే భవిష్యత్తు భద్రంగా ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. ఇక తెలివైన ఎంపికే నిజమైన స్టేటస్ గా భావించాలి. మృణాల్ ఠాకూర్ ఏమన్నారు? బ్రాండ్ లో సెలబ్రిటీస్ ని ఫాలో అవుతుంటాం, ఓకే. అలాంటి సెలబ్రిటీస్ లో మృణాల్ ఠాకూర్ ఏమన్నారంటే, ఆడవాళ్ళకి డబ్బు సంపాదించడం చాలా ముఖ్యం. ఆ డబ్బుని సరైన చోట పెట్టుబడి పెడితే భవిష్యత్తు భద్రతగా ఉంటుందన్నారు ఆమె. సరళతతోనే అందం ఉంటుంది, సచాతుర్యంగా ఖర్చు చేయడంలోనే నిజమైన స్టైల్ ఉంది అన్నారు. ఈవెంట్ల డ్రెస్ డిజైనర్లు ఇస్తారు, ప్రతి ఈవెంట్ కి నేను కొత్తగా కొనను అన్నారు. నేను దుస్తులపై ఎక్కువ ఖర్చు చేయను, సింపుల్ గా కంఫర్ట్ గా ఉండే దుస్తుల్ని మాత్రమే ఇష్టపడతాను. నేను కొన్న ఖరీదైన డ్రెస్ ధర 2000, అంతకంటే ఎక్కువ ఎప్పుడూ ఖర్చు చేయను అంటున్నారు.
బ్రాండ్ల కోసం డబ్బు వృధా చేయను, బ్రాండ్ విలువ కంటే మన విలువ ముఖ్యమని మృణాల్ ఠాగూర్ అన్నారు. ఇల్లు భూమిపై పెట్టుబడి పెడతాను, అదే నిజమైన ఆస్తి, అదే భవిష్యత్తుకు భద్రత అని చాలా కరెక్ట్ గా చక్కగా చెప్పారు. చాలా తెలివిగా ఆలోచించారు. సో సెలబ్రిటీలు బ్రాండ్ ని ఫాలో అవుతారు అనేది అదొక అపోహ మాత్రం. బ్రాండ్ కి వాళ్ళు మార్కెటింగ్ చేస్తారు, అది మాత్రమే మనం చూడాలి. ప్రతి సెలబ్రిటీ కూడా సింపుల్ గా ఆలోచిస్తారని లేదు, ఎవరి ఇష్టం వాళ్ళది. సో కొంతమంది తెలివిగా ఆలోచిస్తుంటారు. మన వాళ్ళేమో పలానా బ్రాండ్ కి పలానా నటి బ్రాండ్, సో ఆమె ఫాలో అవుతారు కాబట్టి నేను ఫాలో అవుతున్నా అనుకుంటున్నాను, కానీ వాళ్ళు కేవలం మార్కెటింగ్ మాత్రమే చేస్తారు. సో ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సరళతలోనే అందం ఉంది, సచాతర్యంగా ఖర్చు చేయడంలోనే నిజమైన స్టైల్ ఉందని సెలబ్రిటీ సైతం ఒప్పుకున్నారు. ఇక నిపుణుల సూచన ఏంటంటే తెలివిగా కొనండి, విలువ కోసం పెట్టుబడి పెట్టండి. ప్రతి బ్రాండ్ అనవసరం కాదు, కొన్ని బ్రాండ్లు నిజంగా నాణ్యత విశ్వసనీయతను అందిస్తాయి. అవసరాన్ని బట్టి తెలివిగా ఎంచుకోండి. ఇక్కడ చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ లేడీస్ మేకప్ థింగ్స్ ఉన్నాయి. సో లేడీస్ వచ్చేసి మేకప్ థింగ్స్ లో దాన్ని వాడిన తర్వాతే దాని నాణ్యతని ఎంచుకుంటారు. సో ఇది ఈ బ్రాండ్ వాడడం వల్ల, సో అండ్ సో కాల్డ్ బ్రాండ్ వాడడం వల్ల ఈ నాణ్యత మనకు తెలుస్తుంది. అలాంటప్పుడు అది మనకి ఒక ముఖ్యమైన అంశంగా ఉన్నప్పుడు, మనకి ఆ మేకప్ థింగ్ ముఖ్యం అనుకున్నప్పుడు, అది మనకి కావాలి అనుకున్నప్పుడు ఆ బ్రాండ్ ఫాలో అవడంలో తప్పులేదు. ఎందుకంటే దాని నాణ్యతని మనం సరిచూసుకొని ఆ బ్రాండ్ కి పెడుతున్నాం కాబట్టి. సో ఓకే, ప్రతి దాన్ని ఒక షూ దగ్గర నుంచి, వాచ్ల దగ్గర నుంచి, బట్టల దగ్గర నుంచి అన్నిటిని బ్రాండ్ ఫాలో అయ్యి డబ్బులు వృధా చేసుకోవడం కరెక్ట్ కాదని నిపుణులు సూచిస్తున్నారు. నాణ్యత, వారంటీ ఉంటేనే అధిక ధరకు విలువ. ఇప్పుడు నేను చెప్పినట్లుగా మన్నిక, భద్రత, కంపెనీ వారంటీ ఉంటేనే అదనపు ధర చెల్లించడం సమంజసం. సో ఇదంతా కూడా దీనికి వర్తిస్తూ ఉంది. అయితే ఇక లోగో కోసం కాదు, ఉపయోగం కోసం కొనండి. లోగో, బ్రాండ్ పేరుకు డబ్బు వృధా చేయకండి. మీ అవసరానికి ఉపయోగపడే వస్తువునే కొనండి. లోగో కోసం కాదు, ఉపయోగం కోసం. లోగో చూసేప్పుడు మోసపోవద్దు. పలానా బ్రాండ్ కొంటే అది మనకు నిజంగా ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీ షర్ట్ కొంటే ఆ బ్రాండ్ టీ షర్ట్ ఎక్కువ మన్నిక ఉంది అనుకున్నప్పుడు మాత్రమే కొంటాం. సో లోగోని మాత్రం గుడ్డిగా ఫాలో అవ్వం. సో తెలివైన కొనుగోలు మెరుగైన జీవితం అని నిపుణులు సూచిస్తున్నారు. అవసరం అర్థం చేసుకోవాలి, నాణ్యతను పరిశీలించండి, అలాగే విలువ నిర్ధారించండి, వారంటీ చూసుకోండి. సో అప్పుడే తెలివైన కొనుగోలు మెరుగైన జీవితంగా ఉంటుంది. తెలివిగా కొనండి, అవసరాన్ని చూడండి, విలువకు ప్రాధాన్యతనివ్వండి. ఇక స్మార్ట్ షాపింగ్ టిప్స్. తెలివిగా కొనండి, డబ్బు ఆదా చేయండి అంటున్నారు నిపుణులు. ఇక్కడ తెలివిగా కొనుగోలు ఆర్థిక భద్రతకు తొలిమెట్టు. ఎప్పుడైతే మనం తెలివిగా ఆలోచిస్తామో, ఒక కొనుగోలు విషయంలో అయితేనేమి, ఒక అవసరాల విషయంలో అయితేనేమి, తెలివిగా ఆలోచించినప్పుడే ఆర్థిక భద్రతకు తొలిమెట్టు అవుతుంది. స్మార్ట్ షాపింగ్, స్మార్ట్ సేవింగ్స్. బ్రాండ్ కంటే నాణ్యత చూడండి, బ్రాండ్ పేరు కంటే వస్తువు నాణ్యత, మన్నిక ముఖ్యం. షాపింగ్ చేసేటప్పుడు ప్రతిదీ కూడా బ్రాండ్ ఫాలో అయ్యి అది బాస్కెట్ లో పడేసుకొని బిల్ కౌంటర్కి వచ్చేసరికి బిల్ ఎక్కువ చేసేసుకుని క్రెడిట్ కార్డులు, ఈఎంఐలు ఎక్కువ చేసుకోవద్దు. ధరలు, ఫ్యూచర్లు పోల్చండి. కొనే ముందు ఆన్లైన్ లో ధరలు, ఫ్యూచర్లు, రివ్యూలను ఒకసారి చూసుకోండి. అది మనకు అవసరం అనుకున్నప్పుడే దాన్ని కొనడం బెటర్. అవసరం ఉన్నప్పుడే కొనండి. కోరికలు కాదు, అవసరాలను బట్టి కొనుగోలు చేయండి. ఈఎంఐలపై అనవసర ఖర్చు తగ్గించండి. ఈఎంఐలు సులభంగా అనిపించినా అదనపు వడ్డీ భారం పెంచుతాయి. ఇక విలువ ఉన్న వాటిలోనే పెట్టుబడి పెట్టండి. ఇల్లు, భూమి, బంగారం, మ్యూచువల్ ఫండ్స్ వంటివన్న విలువైన వాటిలో పెట్టుబడి పెట్టడం వల్ల మనం తెలివిగా ఆలోచిస్తున్నట్లు, డబ్బు ఆదా చేస్తున్నట్టు ఉంటుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ బ్రాండ్ గురించి ఆలోచిస్తున్నాం కదా, ఫ్యూచర్ పెట్టుబడి గురించి కాదు కదా అంటారేమో. సో తెలివిగా ఆలోచించినప్పుడే సేవింగ్స్ ని మనం మన అకౌంట్స్ లో ఉంచుకోగలం. బ్రాండ్ పిచ్చిలో పడి నేటి యువత డబ్బులు ఎంత అధికంగా ఖర్చు చేస్తుంది, డబ్బులు ఎంత అదనంగా ఖర్చు చేస్తుందని తెలియజేయడమే ఇక్కడ ముఖ్య ఉద్దేశం. ఇక చివరిగా చూసుకుంటే బ్రాండ్ కోసం కాదు, విలువ కోసం ఖర్చు చేయండి. నేటి యువత బ్రాండ్ కోసం, బ్రాండ్ పిచ్చిలో పడి బ్రాండ్ ఒక సింబల్ గా చేసుకుని డబ్బుని ఎంత అధికంగా ఫాలో అవుతుంది అనేది తెలుస్తూ ఉంది. సో మనం ఫాలో అయ్యే ప్రతిదీ, మనం నిత్య జీవితంలో ధరించే ప్రతిదీ కూడా బ్రాండ్ ఫాలో అవ్వాలని లేదు. ఒక వాచ్ దగ్గర నుంచి, ఒక బట్టల దగ్గర నుంచి, ఒక ఆడవాళ్ళు అయితే ఒక నగల దగ్గర నుంచి, మేకప్ థింగ్స్ దగ్గర నుంచి, ఇవన్నీ కూడా బ్రాండ్ ఫాలో అవడం ఎంత తెలివి తక్కువగా ఆలోచించి మనం ఈఎంఐలు, క్రెడిట్ కార్డులు, అదనపు ఖర్చులు, తద్వారా ఆర్థిక భారం మోపుతున్నాం అనేది తెలుస్తుంది. నిపుణులు ఏం సూచిస్తున్నారంటే మనం వాడే ప్రతిదీ బ్రాండ్ కి పెట్టడం అంత అవసరమా, నాణ్యతను సరి చూసుకొని బ్రాండ్ కి పెట్టడం బెటర్. మన దైనందిన జీవితంలో ఎన్నో వస్తువులతో మన అవసరాలు ఉంటూ ఉంటాయి. మనకి ఏదైతే ఇంపార్టెంటో దాన్ని బట్టి మనం బ్రాండ్ ఫాలో అయితే బెటరు. అన్ని విషయాల్లో బ్రాండ్ అంత మంచిది కాదు, ఆర్థిక భారం పెరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు. సో దేని మీద ఇన్వెస్ట్ చేయాలంటే అవసరం తెలుసుకొని ధరలు, ఫీచర్స్ పోల్చండి.
అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఖర్చు చేయండి. ఈఎంఐలపై అనవసర ఖర్చు తగ్గించండి. విలువ ఉన్న వాటిలోనే పెట్టుబడి పెట్టండి. సో ఇప్పుడు ప్రధానంగా ఫ్యూచర్ లో జ్ఞానం, పెట్టుబడి, భవిష్యత్ భద్రత అనేది నిపుణుల మాట. సో మనం భూముల మీద, ఫ్యూచర్ లో ఉండవలసిన ఇళ్ల మీద, లేకపోతే భూముల మీద, స్థలాల మీద ఇంకా సేవింగ్స్ చేసుకుంటే బెటర్ ఏమో కదా అని నిపుణులు చెప్తున్నారు. సో ఈ బ్రాండ్ ప్రభావం నేటి యువతపై ఎంత ఉంది అని చూపే ఉద్దేశంతోనే ఈ బ్రాండ్ అసలు ఎంత అవసరం, అవసరమా అనవసరమా అనేది మన ప్రధాన ఉద్దేశంగా చెప్తున్నాం. ఇక బ్రాండ్ కోసం కాదు, విలువ కోసం ఖర్చు చేయండి, విలువ ఉన్న వాటిలోనే పెట్టుబడి పెట్టండి అని నిపుణుల సలహా. సో దిస్ ఈస్ సుధా సైనింగ్ ఆఫ్.